పట్టణం కొరకు ఏ విధంగా ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ఇశ్రాయేలీయుల పాపాలు తన తండ్రి ఇంటి పాపాలని ఒప్పుకొనుచున్నాడు. మన పాపాలు, మన తండ్రి ఇంటి మన పాపాలు, మన శాపాలు, దోషాలు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే మన బంధకాలు, మన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంతో, ఆనందంతో జీవిస్తాము. ఈ ఉడంబడికకు ఒప్పుకున్నట్లయితే ఆమేన్ చెప్పి ప్రార్థించండి. దేవుడు గొప్ప విడుదలను, స్వస్థతలను అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే 10వ వచనం చూసినట్లయితే దేవుని కార్యాలను తిరిగి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. చిత్తగించుము ప్రభువా, నీవు నీ ప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. అంటే ఏ విధంగా అయితే మోషేను దేవుడు నడిపిస్తూ ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు. ఫరో సైన్యం వెనుక వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులందరూ ఎర్ర సముద్రంను దాటారో ఆ దాటిన వెంటనే ఆ సముద్రం బలంగా తిరిగి ఫరో సైన్యం అంతటినీ సముద్రంలో ముంచి నాశనం చేసింది. అంతేకాకుండా అడవిలో చేదుగా ఉన్న నీళ్లను నీటిని మధురంగా మార్చాడు. ఆహారం లేదన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను, పూరెలను కురిపించాడు. చేరవలసిన చోటు కనానుకు క్షేమంగా చేర్చాడు. అదే ఇక్కడ నెహెమ్యా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క క్రియను తిరిగి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. ప్రభువా, మరొకసారి జ్ఞాపకం చేసుకో. దేవా, నీవు ఆ అరణ్యంలో, ఆ ఎర్ర సముద్రంలో దేవా నీళ్ళన్నిటినీ ఏకరాజుగా నిలిపి నడిపించిన జనులు వీరే. ప్రభువా, అరణ్యంలో నాయన మన్నా కురిపించి పోషించిన దేవుడవు నీవే. మారా నీటిని భద్రంగా మార్చిన దేవుడవు నీవే. ప్రభువా దేవా, మరొకసారి కనికరం చూపు, దయచూపు దేవా, జాలి చూపు దేవా, మా పాపములు క్షమించు, మా దోషములు క్షమించు దేవా అని మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థి